దీంతో కొలుచుకున్నా నాలుగు కప్పులు పోసిన రైస్ ఓకే కప్పుతో. సో ఈ మెజరింగ్ కప్ కూడా మనకి రైస్ కుక్కర్ తో వచ్చింది అండ్ స్పాచులా కూడా ఇచ్చారు. పుదీనా ఇట్లా గోల్డెన్ కలర్ రావాలి మొత్తం. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అంతా జర గోల్డెన్ కలర్ వస్తే టేస్ట్ ఉంటుంది. ఉల్లిగడ్డ అల్లం ఎల్లిగడ్డ ఎర్ర వేసి కలర్ వస్తుంది, లేకపోతే వైట్ కలర్ వస్తుంది. ఏం చెప్తున్నా, బగారా ఎంత బాగుంటుందంటే ఓన్లీ బగారా తినవచ్చు. నేను ఓన్లీ బగారానే కంప్లీట్ చేస్తాను వితౌట్ ఎనీ కర్రీ. అంత బాగుంటుంది, ఎస్పెషల్లీ ఆ నెయ్యి. బ్యాక్ టు కుయాస్ కిచెన్. అత్తమ్మ ఈరోజు ఏం స్పెషల్? ఇవాళ బగారా రైస్ చేద్దాం అనుకుంటున్నానే. అవునా? సో మేము ఆర్డర్ చేసుకున్నాం అగారో రైస్ కుక్కర్ లో. మా అత్తమ్మ ఇప్పుడు బగారా రైస్ చేస్తుంది. అగారో రీగల్ ఎలక్ట్రిక్ మల్టీ కుకింగ్ పాట్ విత్ 3 liters. ఇది వచ్చేసి పర్ఫెక్ట్ కుక్ చేస్తుంది. పర్ఫెక్ట్ రైస్, బాయిల్డ్ వెజిటేబుల్స్, ఫ్రై వెజిటేబుల్స్ అండ్ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ రైస్ కూడా చేసుకోవచ్చు, లైక్ పులావ్స్ అండ్ బిర్యానీస్. దీంట్లో జస్ట్ ప్లగ్ అండ్ స్విచ్ ఆన్ అండ్ అడ్జస్టబుల్ టెంపరేచర్స్ కూడా ఉంటుంది యాజ్ పర్ మన రెసిపీ. అండ్ దీంట్లో ఫుడ్ ఆటోమేటిక్లీ కుక్ అయిపోతుంది. ఈ 3 liters కెపాసిటీతో వస్తుంది. అండ్ ఇది వచ్చేసి అల్యూమినియం కుకింగ్ పాట్తో ఉంటుంది. అండ్ ఇది 10 cups ఆఫ్ రైస్ ఈజీగా కుక్ చేయగలదు. దీంట్లో అడ్జస్టబుల్ టెంపరేచర్ కంట్రోల్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి 1200 wattsతో వస్తుంది. అండ్ డిటాచబుల్ పవర్ కార్డ్తో వస్తుంది. దీంట్లో మెయిన్ యూనిట్, స్పాచులా అండ్ మెజరింగ్ కప్ కూడా ఉంటుంది. సో గైస్, ఒకవేళ మీకు కూడా ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ బగారా రైస్కి. అండ్ ఇప్పుడు అత్తమ్మ స్టార్ట్ చేస్తుంది. ఆయిల్, కొంచెం ఆయిల్ వేస్తున్నా, నెయ్యి స్టార్ట్. రోజువరా పువ్వు, భోజవర పువ్వు. స్మెల్ బాగా వస్తుంది. మనం దీంతో కొలుచుకున్నా నాలుగు కప్పులు పోసిన రైస్ ఓకే కప్పుతో. సో ఈ మెజరింగ్ కప్ కూడా మనకి రైస్ కుక్కర్ తో వచ్చింది అండ్ స్పాచులా కూడా ఇచ్చారు. పచ్చిమిర్చి వేస్తున్నా, కొంచెం పుదీనా, జర గోల్డెన్ కలర్ రావాలి. ఇది గోల్డెన్ కలర్ చెంచే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్ వేయాలి, బాగుంటుంది. ఇట్లా గోల్డెన్ కలర్ రావాలి మొత్తం. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అంతా జర గోల్డెన్ కలర్ వస్తే టేస్ట్ ఉంటుంది, లేకపోతే అంత టేస్ట్ ఉంటుంది. దీంతో కొలుచుకున్నాం కదా, దీనికి ఒక 2 నీళ్ళు వాటర్ దీంట్లో పోసుకున్నా కొలుచుకొని. దాని తగ్గట్టు కొలుచుకొని పోసుకున్నా. ఇంకా సాల్ట్ వేస్తున్నా. ఆ వాటర్ వేసుకున్నాం కదా, కలమాక వేయాలి కొంచెం, మంచిగా ఉంటుంది టేస్ట్. కొంచెం కొత్తిమీర. ఇది మంచిగా వాటర్ మసలాలి. ఉప్పు కూడా వేసుకున్నాం కదా, ఇది మసలాలి. మసలినాక మనం బియ్యం వేసేస్తే అయిపోతుంది. బియ్యం వేసుకుంటున్నా.
ఇట్లా ఉడుకుతుంది. ఇదే వాటర్లో అయిపోతుంది. చూసినావా, ఉల్లిగడ్డ అల్లం వెల్లిగడ్డ ఎర్ర వేసి కలర్ వస్తుంది, లేకపోతే వైట్ కలర్ వస్తుంది. ఇదో టిప్పు. మంచిగా అయ్యింది. పలుకు పలుకు చూడండి, పలుకు పలుకు మంచిగా ఉంది. అయిపోయింది, ఆఫ్ చేసేసుకుంటాను. అది ఆ బొమ్మ ఏం చేసుకుంది, సైకిల్ ఆ సైకిల్ చూడు. సో ఆగ్రోలో మేము ఈ బగారా రైస్ వండినాము. దీంట్లో ఏదైనా కుక్ చేసుకోవచ్చు, లైక్ నాన్ వెజ్, వెజ్, ఆల్ టైప్ ఆఫ్ కర్రీస్ కూడా కుక్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది ఎలక్ట్రానిక్ కాబట్టి. సో దీనికి మనం గ్యాస్ అవసరమే లేదు, మనం కరెంట్ తోటి యూజ్ చేసుకోవచ్చు. అండ్ చాలా అంటే చాలా సేఫ్. సో బగారా టేస్టింగ్ దాని నెంబర్ చికెన్ ఉంది, బట్ ఓన్లీ బగారా కాబట్టి ఆహా కాలుతుంది. చికెన్ కూడా వేసేసే పక్కన. ఏం చెప్తున్నా, బగారా ఎంత బాగుంటుందంటే ఓన్లీ బగారా తినవచ్చు. నేను ఓన్లీ బగారానే కంప్లీట్ చేస్తాను వితౌట్ ఎనీ కర్రీ. అంత బాగుంటుంది, ఎస్పెషల్లీ ఆ నెయ్యి ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆల్ మసాలా చాలా బాగుంది. సో మీరు కూడా బగారా రైస్ చేసుకుంటారు, నాకు తెలుసు. బట్ మమ్మీ ఇంగ్రీడియంట్స్ మీ ఇంగ్రీడియంట్స్లో డిఫరెన్స్ ఏంటో కింద కామెంట్ చేయండి. మేమైతే ప్రతి దాంట్లో అల్లం వేస్తాం, మీరు వేస్తారా? అండ్ మీకు మా ప్రాసెసింగ్ నచ్చితే ఒక లైక్ కొట్టండి, కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో ఏం చేయాలో అని చెప్పేసి. ఓకేనా? ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో కలిసాం. అప్పటికి ఎంజాయ్ యువర్ ఫుడ్.